హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యూట్యూబ్ నుంచయితే నాకు ఫస్ట్ టైమ్ గిఫ్ట్ అయితే వచ్చింది. ఇలాంటి గిఫ్ట్ వస్తుందని కూడా నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇది ఆల్‌మోస్ట్ నా అంత సైజ్ ఉంది. ఈ గిఫ్ట్ నాకు ఎలా వచ్చింది అనేది నేనైతే మీకు వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఇందులో ఏమొచ్చిందో చూసేద్దాం పదండి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ పార్సెల్ వచ్చిన తర్వాత వాళ్ళే ఓపెన్ చేసి వాళ్ళు ఫోటోస్ తీసుకొని మాకైతే ఇచ్చారు. ఇందులో అయితే ఒక మంచి వాల్ ఫ్రేమ్ అయితే వచ్చిందండి. ఇది నేను చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఫైనల్‌గా యూట్యూబ్ తరపు నుండే వచ్చేసింది. ఈ మెటల్ వాల్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయండి. అయితే ఇది చూడటానికి లుకింగ్ కూడా చాలా బావుంటున్నాయి. అయితే ఇలాంటివే చాలా థీమ్స్, కలర్స్ వేరు వేరు మోడల్స్‌లో అయితే ఉన్నాయి. నాకైతే ఇలా 2 మూన్ షేప్‌లో ఉండేదైతే వచ్చింది. అయితే ఈ థీమ్ కూడా చాలా చాలా బావుంది. వీటి కార్నర్స్‌కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చాలా నీట్ ప్యాకింగ్‌తో అయితే పంపించారు. ఇదైతే చాలా ప్రీమియంగా మంచి క్వాలిటీతో అయితే వచ్చిందండి. దీన్ని తిప్పి కూడా చూపిస్తాను. మీరే చూసేయండి. చూస్తున్నారు కదా! ఇందులో ఎక్కువ కలర్స్ ఏమి యాడ్ చేయకుండా చాలా మంచి కలర్ కాంబినేషన్‌తో అయితే వచ్చింది. ఇది నాకు చాలా చాలా నచ్చిందండి. ఈ గిఫ్ట్ నాకు యూట్యూబ్ నుంచి ఎలా వచ్చింది అంటే, మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్‌మోస్ట్ 1 ఇయర్ అయితే కంప్లీట్ అయింది. రీసెంట్‌గా మన ఛానల్‌కి మానిటైజేషన్ కూడా ఎనేబుల్ అయింది. నేను ఛానల్ పెట్టినప్పుడు నేను కుకింగ్ వీడియోస్‌తో అయితే స్టార్ట్ చేశానండి. అది దాదాపుగా 6 మంత్స్ వరకు నేను కంటిన్యూ చేశాను. ఆల్‌మోస్ట్ లేడీస్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కుకింగ్ వీడియోస్‌తోనే స్టార్ట్ చేస్తున్నారు. నేను కూడా అలానే స్టార్ట్ చేశాను. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు ఈ ప్రొడక్ట్స్ రివ్యూస్ ఏదైతే ఉంటాయో దాని గురించి అయితే తెలిసింది. కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు టైం అనేది అస్సలు మేనేజ్ అయ్యేదే కాదండి. అది కూడా ఏదైనా రెసిపీ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఒక్క ఐటెమ్ లేకున్నా కూడా అది పోస్ట్‌పోన్ అయిపోతూ ఉండేది. అయితే మనం నార్మల్‌గా ఇంట్లో చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా ఐటెమ్ లేకపోయినా కూడా మనం కూర అనేది చేసేస్తూ ఉంటాము అడ్జస్ట్ చేసుకొని. అయితే ఈ కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు అన్ని ఇంగ్రీడియెంట్స్ వేయాల్సిందే. కర్రీస్‌లో వేసే కొత్తిమీర కొంచెం ఫ్రెష్‌గా లేకపోయినా ఆ వీడియోస్‌లో అనేది బాగా కనిపించదండి. అందుకు అలాంటి రీజన్స్ వల్ల నేనైతే ఆ కుకింగ్ వీడియోస్ డ్రాప్ అయిపోయాను. దాని తర్వాత ఈ ప్రొడక్ట్స్ రివ్యూస్ ఏదైతే చేశానో దానికి కొంచెం రీచ్ అనేది వస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ చేసే వీడియోస్‌కి వ్యూస్ బాగొస్తున్నాయని చెప్పి నేనైతే కుకింగ్ వీడియోస్ అయితే మానేశాను. అయితే ఈ ప్రొడక్ట్స్ రివ్యూస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకైతే కొంత కమిషన్ అయితే వస్తూ ఉందండి. ఈ అమౌంట్ మొత్తం మనకు డైరెక్ట్‌గా అకౌంట్‌లోకి అయితే పడిపోతూ ఉంటాయి. అయితే ఆ అమౌంట్ గుర్తుగా ఉండాలి. ఫస్ట్ టైమ్ ఏదన్నా తీసుకోవాలి అని చెప్పి నేనైతే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ప్రొడక్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇది నేను ఆర్డర్ చేసినప్పటికి కూడా ఈ అమౌంట్ నాకు యూట్యూబ్ తరపు నుండే వచ్చింది కాబట్టి నేనైతే ఇది మీకు యూట్యూబ్ నుంచి గిఫ్ట్ వచ్చింది అని చెప్పాను. ఇది మా హాల్‌లో సోఫా బ్యాక్ సైడ్ ఉండే వాల్‌కి స్టిక్ చేద్దామని ఈ ఫ్రేమ్ అయితే తీసుకున్నానండి. దీని ప్రైస్ అయితే నాకు రూ. 1800 అయితే పడిందండి. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తీసుకున్నాను. ఈ ప్రొడక్ట్ అయితే నేను అందరికీ రికమెండ్ చేస్తాను. అంత బావుంది. అయితే ఇవి కొంచెం తక్కువ కాస్ట్‌లో కూడా ఉన్నాయి. కానీ సైజెస్ అయితే మారుతూ ఉంటాయి. దీని సైజ్ వచ్చేసి నాకు విడ్త్ 52 ఇంచెస్ అలాగే లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ వరకు ఉంది. మా వాల్‌కి కరెక్ట్‌గా సరిపోయే మెజర్‌మెంట్ అయితే నేను ఆర్డర్ చేశాను. నేను ఆర్డర్ చేసేటప్పుడు మెజర్‌మెంట్ ఏదైతే ఉందో నేను ఆర్డర్ చేసిన తర్వాత కూడా అదే మెజర్‌మెంట్‌తోనే వచ్చిందండి. మా వాల్‌కి కరెక్ట్‌గా సరిపోయింది. అయితే మా ఇంట్లో 3 కలర్స్‌లో ఉండే వాల్స్ అయితే ఉన్నాయండి. వాటి పైన పెట్టి చూపిస్తాను. ఎలాంటి కలర్ వాల్స్ పైన ఇది బావుంటుంది అనేది మీకు కూడా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఈ లైట్ క్రీమ్ కలర్ వాల్ పైనయితే చాలా క్లాసీగా అనిపిస్తుందండి. ఇది మా బెడ్‌రూమ్ వాల్. ఇది చూడటానికి కొంచెం డార్క్ గ్రే లాగా కనిపిస్తుంది గదా! కానీ ఇది డార్క్ బ్లూ కలర్ అండి. ఈ బ్లూ కలర్ వాల్ పైనయితే చాలా చాలా బావుంది. ఎందుకంటే ఇది గోల్డ్ ఫినిషింగ్‌తో వచ్చింది కాబట్టి చాలా డీటెయిల్‌గా కనిపిస్తుంది. ఇందాక చూపించిన క్రీమ్ కలర్ వాల్ అయితే మా హాల్‌లో అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు మీ వాల్‌ని కంపేర్ చేసుకొని, అలాగే సైజెస్‌ని చూసుకొని అప్పుడు మాత్రమే తీసుకోండి. ఇందులో చాలా సైజెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ ప్రైస్ తగ్గుతుంది అంటే సైజ్ కూడా తగ్గుతుంది. అదొకటి గమనించుకోండి. అయితే దీనికి ఏదైతే గోల్డ్ కలర్ పెయింట్ ఉందో అదైతే అస్సలు రిమూవ్ అవ్వట్లేదండి. అయితే కొన్ని కొన్ని వాటికి గోల్డ్ కలర్ పెయింట్ ఏదైతే ఉంటుందో ఇలా టచ్ చేసిన వెంటనే చేతికి అంటుకుంటూ ఉంటుంది. కానీ ఇదైతే అస్సలు టచ్ అవ్వట్లేదు. ఈ ఫ్లవర్స్ దగ్గర కనిపించే గ్లిటర్ ఏదైతే ఉందో అదైతే కొంచెం చేతికి అంటుకుంటుంది. అయితే ఇంకో బెడ్‌రూమ్‌లో అయితే మాకు పింక్ కలర్ వాల్ అయితే ఉందన్నమాట. ఆ వాల్ పైన కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఇదైతే లైట్ పింక్ కలర్ వాల్ పైనైతే పెట్టి చూపిస్తున్నాను. ఇదైతే కొంచెం డల్ గానే అనిపిస్తుంది. ఇది ఆర్డర్ చేసేటప్పుడు ఎలా వస్తుందో అనుకున్నాను. కానీ వచ్చిన తర్వాత చూస్తే చాలా చాలా బావుందండి. ఈ ప్రొడక్ట్ మీకు కూడా నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెళ్లి చెక్ చేసేయండి. అంతేనండి. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.